చేసిన ఆరోపణలు మనం చూసాం. సీఎం రేవంత్ టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే రాజగోపాల్ రెడ్డి తీరుపైన అధిష్టానం సీరియస్ అయింది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన నేడు క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతున్నారు. బల్రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే సమావేశానికి హాజరు కావాలని రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చింది. అయితే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కొంత ఆసక్తిగా మారింది. ఈరోజు రాజగోపాల్ రెడ్డి కమిటీ ఎదుట హాజరు కాబోతున్నారు. మరి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఏం చెప్తుందో చూడాలి. సో ప్రస్తుతానికి ఆయన మంత్రి పదవి కావాలన్న ఉద్దేశం ఆయన పదే ఎక్కడ చూసినా అదే కోట్ చేస్తున్నారు. నేను అడగలేదు, వాళ్ళే ఇస్తానన్నారు అని ఒకసారి, లేదు వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి నిలబెట్టుకోవాలని ఇంకోసారి, ఇస్తానంటేనే వచ్చానని చెప్పి ఇంకోసారి, అంటే ఈ రకంగా వివిధ వ్యాఖ్యలు ఆయనే చేస్తున్నారు. ఏదో రకంగా ఆయన హాట్ టాపిక్గా నిలుస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఇటీవల కాలంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి టార్గెట్గానే ఈ వ్యాఖ్యలు చేయడంతో డైరెక్ట్గా ఆయన నాకు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేటువంటి మాటలు కానివ్వండి, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పదే మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు ఆయనని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని కోరడం జరిగింది. సో ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా నేను రైట్, అవసరమైతే గతంలో కూడా నేను ప్రభుత్వాన్ని మొత్తాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అవసరమైతే రాజీనామా సైతం చేస్తాను రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మరి రాజగోపాల్ రెడ్డి ఈరోజు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి క్రమశిక్షణ కమిటీ హాజరు కావాలని ఆయనకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో ఈరోజు రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ హాజరు కాబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ఈరోజు క్రమశిక్షణ సంఘం భేటీ కానుంది. దీనికి హాజరు కావాల్సిందిగా, సమాధానం చెప్పాల్సిందిగా వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది అనేటువంటిది నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి తర్వాత అనిరుద్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి అంశం క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తా ఉంది. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల పైన సీరియస్ గానే యాక్షన్ ఉంటుంది అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు చిట్ చాట్ లో భాగంగా. కాబట్టి నిజంగా ఎలాంటి నిర్ణయం ఉంటుంది మరి అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతా ఉంది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాట్లాడినటువంటి మాటలు, పార్టీ ధిక్కారానికి సంబంధించినటువంటిది, పార్టీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయం ఎక్కడైనా ఆయన ఉల్లంఘించారా, అలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అనేటువంటిది కమిటీ పరిశీలించే అవకాశం ఉంది. మొదటి నుంచి ముఖ్యమంత్రి నేనే మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉంటానన్న స్టేట్మెంట్ నుంచి సోషల్ మీడియా ప్రతినిధుల పైన, తర్వాత కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారనేటువంటి స్టేట్మెంటు, ఇవన్నీ కాస్త పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా, పార్టీని బద్నాం చేసేలా, బ్లేమ్ చేసేలా, పార్టీని క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఉన్నాయి అనేటువంటిది పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా ఏఐసిసి అధిష్టానాన్ని కూడా టార్గెట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి దాని మీద చర్చ కొనసాగుతా ఉంది. జూనియర్లకు అక్రమంగా సంపాదించుకోవడానికి మంత్రి పదవులు తీసుకుంటారనేటువంటిది, తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు హామీ ఇచ్చారు,
ఇవ్వట్లేదు, మళ్ళీ నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేటువంటి పదే పదే అధిష్టానాన్ని టార్గెట్ చేయడం, మళ్ళీ ఒకవైపు మళ్ళీ ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, నాకంటే జూనియర్లకు ఇచ్చారు నాకు కూడా ఇస్తారేమో, నాకు కూడా ఇస్తే ఓకే లేదంటే మీ ఇష్టం అనేటువంటి అంటే బెదిరింపు ధోరణులకు దిగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని మునుగోడు కాళ్ళ దగ్గరికి పట్టుకొస్తాననేటువంటి స్టేట్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది పార్టీ. గతంలో బీఆర్ఎస్ అంటేనేమో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి రాజీనామా చేశారు, అక్కడ ఉప ఎన్నిక జరిగింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి ఈ సమయంలో ప్రభుత్వాన్ని మునుగోడు కాళ్ళ ప్రజల దగ్గరికి తీసుకొస్తాను, కాళ్ళ దగ్గరికి మళ్ళీ ఒకసారి అనేటువంటి స్టేట్మెంట్ కూడా సీరియస్ గా పరిగణించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇక ముఖ్యమంత్రిని పర్సనల్ టార్గెట్ చేయడం అంతా కూడా మంత్రి పదవిలో భాగంగా టార్గెట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి దీనిపైన అయితే చర్చ కొనసాగుతుంది. ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. ఎందుకంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి కొండా సురేఖ, కొండా మురళి, రాయని రాజేందర్ రెడ్డి, తర్వాత అక్కడ కడియం శ్రీహరి, ఈ నాయకులకు మధ్యకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే వచ్చిందో క్రమశిక్షణ సంఘం ఇన్వాల్వ్ అయింది. ఇరువైపుల నుంచి వివరణ కోరింది, ప్రాతపూర్వకంగా వాటిని పరిశీలించింది. ముఖ్యమంత్రి సూచనతో మళ్ళీ సైలెంట్ అయిపోయింది. సేమ్ ఇది కూడా అట్లనే జరుగుతుందా? గత కొంతకాలంగా అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అట్లాగే ఉంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టులు దోచుకుంటున్నారు, వారికి సీఎం సహకరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్లను పార్టీ సీరియస్ గా పరిశీలిస్తుంది. కాబట్టి ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. ఒకవేళ నిజంగా సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఒక చర్చకు తావిచ్చే అవకాశం ఉంది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో. లేదు వివరణ కోరి అంతవరకు అక్కడికి ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా చూడాలి. కానీ రాజగోపాల్ రెడ్డి అంత సాధారణంగా సైలెంట్ గా ఉండేటువంటి వ్యక్తి కాదు, మనందరికి తెలిసిందే. గతంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు కానీ జనరల్ గా ఆయన రాజీనామా చేస్తానని కూడా మాట్లాడుకొచ్చారు. గతంలో కూడా ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోయి అక్కడ ఉప ఎన్నిక తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని కాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆయన చెప్తోంది ఒకటే, మీ అభివృద్ధి నాకు కావాలి, మీకోసం ఏదైనా చేస్తానంటున్నారు. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే మళ్ళీ ఆయన రాజీనామా చేయాలన్నా? ఆయన మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నారు, రాజీనామా గురించి మాట్లాడుతున్నారు. రాజీనామా నిజంగా జరగొచ్చా? ఆయన ఆ ఇంటెన్షన్ లో ఉన్నారా? అంటే ఎగ్జాక్ట్లీ చర్చ అయితే కొనసాగుతా ఉంది. రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం బోల్డ్ గానే తీసుకుంటారు. అంటే చెప్తారు, చెప్పి తీసేసుకుంటారు. గతంలో కూడా కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ను కొట్టాలి అంటే తెలంగాణలో అది బీజేపీతో మాత్రమే సాధ్యం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కొట్టలేదు, అందులో నేను కాంగ్రెస్ లో ఉండను, రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా చేశారు. తర్వాత పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు నియామకం అయిన తర్వాత నియామకం అవుతున్న సందర్భంలో ఆయన ఈయన బ్లాక్ మెయిలరు, చీటరు, ఓటుకు నోటు దొంగ, ఆయన దగ్గర మేము పని చేయలేము, ఆయన దగ్గర మనం ఎట్లా పని చేస్తాము, మనము ఒరిజినల్ కాంగ్రెస్, నేను ఉండలేను, ఆయన రాష్ట్రాన్ని అప్పచెప్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడంటూ స్టేట్మెంట్ చేసి ఆయన కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో నిజంగానే ఉప ఎన్నిక అంటే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు అట్లాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది బెదిరింపు ధోరణి కిందనే చూడాలి. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే సైలెంట్ ఉండొచ్చు, లేదు అంటే మాత్రం రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మధు. చూద్దాం మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ హాజరవుతారా, ఎటువంటి సమాధానం చెప్తారా, ఆయన సీఎం పై మాట్లాడే మాటలే ఆయన కౌంటర్స్కి ఏ రకంగా ఆయన సమర్థించుకుంటారా చూడాలి. సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఎక్కడ ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యమైతే ఈసారి మీ సపోర్ట్ ఎవరికి? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 పార్టీల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా